అంటే రైటర్ అండ్ డైరెక్షన్ అండ్ యాక్టింగ్ అనేది చాలా బిగ్ రెస్పాన్సిబిలిటీస్ కదా. ఇప్పుడు ఈ మూడిట్లో నువ్వు ఉన్నావు అంటే ఒక 2 సినిమాలు అయినా ఈ మూడిట్లో నీ పొటెన్షియల్ కనిపిస్తూ ఉంటుంది. ఎలా దేని వైపు ఎక్కువగా వెళ్తూ ఉంటావు ఇప్పుడు నీకు యాక్టింగ్ అనేది? ఇప్పుడున్న ప్రకారం అయితే యాక్టింగ్ లానే చేస్తున్నా సార్. యంగ్ హీరోస్ ఇండస్ట్రీలో తక్కువ ఉన్నారు, చాలా మంది మనకు తెలిసిన. సో ఎస్పెషల్లీ లవ్ స్టోరీలు మన దగ్గర నుంచి ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వటానికి అది వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే మన హీరోస్ అందరూ అంటే వాళ్ళు డిఫరెంట్ కథల వైపు ట్రావెల్ అవ్వటం మొదలెట్టారు. మనకి మలయాళంలో నెల్సన్ ఉన్నాడు, తమిళ్లో ప్రదీప్ ఉన్నాడు, తెలుగులో ఆ ప్లేస్ అలా ఎంటీ ఉంది. సో మౌలి ఒక చిన్న హోప్ ఇచ్చాడు, తర్వాత నువ్వు కనిపిస్తున్నావు లవ్ స్టోరీస్కి. సో నువ్వు ఈ గ్రౌండ్లో కొంతకాలం ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నువ్వు లవ్ స్టోరీస్ అంటే ఆడియన్స్ ఏమవుతుందంటే 18 to 21 years ఉన్నవాళ్ళు ఇప్పుడు మామూలుగా స్టార్ సినిమాని ఎంజాయ్ చేస్తారు, క్లాప్స్ కొట్టి విజిల్స్ కొడతారు, కానీ నీ సినిమాలకు రిలేట్ అవుతారు. రిలేటబుల్ ఫ్యాక్టర్ అనేది మిస్ అవుతుంది. ఆ స్పేస్ ఖాళీ ఉందనే ఫస్ట్ దీనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నా సార్. డైరెక్షన్ కాబట్టి ఇప్పుడు నేను యాక్టింగ్ చేస్తున్నా, నాకు డైరెక్షన్ మీద ఎక్స్పీరియన్స్ వస్తూనే ఉంది సార్. ఎందుకంటే వాళ్ళ దగ్గర పని చేస్తున్నట్టే కదా నేను అసిస్టెంట్ డైరెక్టర్ లాగా. ఎప్పుడైనా డైరెక్టర్ బయటకు వస్తాడా సెట్లో? అట్లేమీ ఉండదు సార్. ఫస్ట్ కథ చెప్పినప్పుడు నేను సుభాష్ అన్నకి చెప్పిన ఫస్ట్ మాట షేక్ హ్యాండ్ ఇచ్చి సరెండర్ అని చెప్పిన. సరే నువ్వు ఏం పెట్టుకోకనా మైండ్లో నేను ఏదో అట్లంటా అని, నీకేమనిపిస్తే నువ్వు నాకు ఏదైతే కథ చెప్పినావో అది చెయ్యాలా చాలు నాకు.